చక్కటి చిరునవ్వు, కల్మషం లేని మనసు, అందరితో కలిసిపోయే తత్వం, మన అనే కలుపుకునే మంచితనం ఈయన యొక్క లక్షణం. ఒక రాజకీయ నాయకుడు ఎలా ఉండాలో అనే దానికి నిలువెత్తు నిదర్శనం. మనందరికీ అక్టోబర్ 2 అనగానే గాంధీ జయంతి గుర్తొస్తుంది. కానీ అదే రోజు మరో మహానుభావుడు కూడా జన్మించాడు. ఈయనకు మన దేశంలోనే అత్యంత నిజాయితీ గల రాజకీయ నాయకుడిగా గుర్తింపు ఉంది. ఒక సామాన్య కుటుంబంలో జన్మించి మన దేశ 2వ ప్రధానిగా ఎలా ఎదిగాడు. ఈయన ఏనాడు పదవుల కోసం ప్రాకులాట పడలేదు. కానీ ఈయనను ఉన్నత పదవులు వరించాయి. ఆయనే లాల్ బహదూర్ శాస్త్రి. కావున ఈ వీడియో పూర్తిగా చూస్తే ఈయనకు నిజాయితీ పరుడన్న పేరు ఎలా వచ్చిందో తెలుస్తుంది. ఈయన గొప్పతనాన్ని గురించి తెలుసుకుంటే మనకు కన్నీళ్లు వస్తాయి. ఒక దేశ ప్రధాని అయినా కూడా సాధారణ జీవితాన్నే గడిపాడు. ఈయన ప్రధానమంత్రిగా పనిచేసినన్ని రోజుల్లో తన జేబులో 10 రూపాయలు కూడా వెనకేసుకుని నిస్వార్థపరుడాయన. తన కుటుంబం కోసం ఏమాత్రం సంపాదించని నిస్వార్థ జీవిగానే మిగిలిపోయాడు. దేశానికి ఎన్నో సేవలు అందించిన ప్రధానమంత్రి అయినా ఈయన చనిపోయే టైంకి ఈయనకంటూ ఓ సొంత ఇల్లు కూడా లేదు. కానీ ఈయన మరణం మాత్రం ఒక మిస్టరీగానే మిగిలిపోయింది. ఈయన మరణం వెనుక ఉన్న వాదనలు ఏమిటి? ఇంత గొప్ప వ్యక్తి గురించి ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. లాల్ బహదూర్ శాస్త్రి గారు 1904 అక్టోబర్ 2న ఉత్తరప్రదేశ్లోని మొగల్సరాయ్ అనే నగరంలో జన్మించాడు. వీరిది నిరుపేద కుటుంబం. వీరి కుటుంబం ధనానికే పేద కానీ గుణానికి పేద కాదు. శాస్త్రి గారికి 18 ఏళ్ల వయసు ఉన్న సమయంలో వారి నాన్నగారు ప్లేగు వ్యాధితో చనిపోయారు. దీంతో అందరూ కలిసి వారి తాతగారి ఇంటికి వెళ్ళారు. అక్కడే శాస్త్రి గారు పెరిగారు. ఈయన తన చిన్నతనంలో స్కూల్కు వెళ్ళాలంటే ప్రతిరోజు పడవ మీద నదిని దాటాలి. వీళ్ళ కుటుంబం పేదరికంలో ఉండటంతో ప్రతిరోజు పడవకు డబ్బులు ఇవ్వడానికి 2 పైసలు కూడా ఉండేవి కావు. ఈయనకు చదువుపై ఉన్న ఆసక్తి కారణంగా ప్రాణాలు సైతం తెగించి తన చొక్కాను విప్పి పుస్తకాలను కవర్లో పెట్టి వాటిని తలపై పెట్టుకొని నదిలో ఈదుతూ స్కూల్కు వెళ్ళేవాడు. స్కూల్ అయిపోయిన తర్వాత మళ్ళీ నదిని ఈదుతూ వెనక్కి వచ్చేసేవాడు. దీనిని బట్టి అర్థం చేసుకోవచ్చు చిన్నతనంలో శాస్త్రి ఎంతో కష్టపడ్డాడో అని. ఈయనకు తన చిన్నతనంలోనే గొప్ప వ్యక్తుల జీవిత చరిత్రలను తెలుసుకోవటం అలవాటు. స్వామి వివేకానంద, మహాత్మా గాంధీ, బాల గంగాధర్ తిలక్, అనీ బెసెంట్ లాంటి వారి జీవిత చరిత్రలను తెలుసుకొని వారి ఆశయాలకు ఆకర్షితులయ్యారు. ఆ వయసులోనే అంటరాని వారి కోసం, వెనుకబడిన వారి అభివృద్ధి కోసం పనిచేసేవారు. ఈయన కులాలకు మతాలకు వ్యతిరేకం. ఈయన అసలు పేరు లాల్ బహదూర్ శ్రీవాస్తవ. కావున తన పేరులో కులాన్ని తెలియజేసే శ్రీవాస్తవ అనే పదాన్ని తొలగించుకున్నాడు. ఒకసారి ప్రజలు సహాయ నిరాకరణ ఉద్యమంలో పాలు పంచుకోవాల్సిందిగా గాంధీజీ పిలుపునిచ్చాడు. ఈ పిలుపుకు స్పందించి ఆయన చదువు మానేసి బ్రిటిష్ కబంధ హస్తాలకు వ్యతిరేకంగా ఈ ఉద్యమంలో చేరాడు. దీంతో ఆయనపై తన తల్లి పెట్టుకున్న ఆశలన్నీ ఆవిరైపోయాయి. బాగా చదివి ఉన్నత స్థాయిలోకి చేరుకుంటాడు అనుకున్నారు. కానీ ఆయనను నువ్వు తీసుకున్న నిర్ణయం తప్పు అని కుటుంబ సభ్యులు హెచ్చరించినా ఆయనను నిలువరించలేకపోయారు. శాస్త్రి గారు ఒక్కసారి గట్టిగా నిర్ణయం తీసుకుంటే అది ఎప్పటికీ మారదని ఆయనను దగ్గర నుంచి చూసిన వారందరికీ తెలుసు. చూడటానికి మెతక మనిషిలా కనిపించే ఆయన సంకల్పం దృఢమైనదని అందరికీ తెలుసు. 1928లో శాస్త్రి గారికి లలిత అనే ఆమెతో వివాహం జరిగింది. ఈ వివాహానికి కట్నంగా శాస్త్రి గారు డబ్బుని ఆశించలేదు. కానీ కొన్ని గజాల చేనేత వస్త్రం, రాట్నం తప్ప మరే కానుకలు తనకు వద్దని చెప్పాడు. కొంతకాలానికి వీరికి 6 పిల్లలు కలిగారు. శాస్త్రి గారు కొంతకాలానికి ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ మెంబర్గా జాయిన్ అయ్యాడు. ఈ సమయంలోనే బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా చేస్తున్న ఉద్యమాలలో 2.5 సంవత్సరాలు జైలు శిక్ష అనుభవించాడు. ఒకసారి ఈయన జైల్లో ఉన్నప్పుడు ఆయన భార్య బ్రిటిష్ జైలర్లకు తెలియకుండా 2 మామిడి పండ్లను శాస్త్రి గారికి ఇచ్చింది. కానీ ఆ మామిడి పండ్లను శాస్త్రి గారు తీసుకోలేదు. అధికారులకు తెలియకుండా ఈ పండ్లను లోపలికి తేవటం కరెక్ట్ కాదని చెప్పి ఆ పళ్ళను వెనక్కి పంపించేశాడు. దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు ఆయన నిజాయితీ ఎలాంటిదో అని. అలాగే
మరోసారి ఈయన జైల్లో ఉన్నప్పుడు తన కూతురు అనారోగ్యంతో బాధపడుతుందని తెలిసి తనకు 15 రోజులు ఇంటికి వెళ్ళటానికి అనుమతి ఇవ్వాలని అధికారులను కోరాడు. అధికారులు దీనికి ఒప్పుకొని ఇంటికి వెళ్ళటానికి అనుమతి ఇస్తారు. కానీ ఆయన వెళ్ళిన కొద్దిసేపటికే ఆయన కూతురు మరణిస్తుంది. దీంతో ఆయన పట్టరాని దుఃఖంతో 3 రోజుల పాటు దహన సంస్కారాలు చేసేసి 4వ రోజు జైలుకు వెళ్ళిపోతాడు. అప్పుడు శాస్త్రి గారిని జైలు అధికారులు, నీకు 15 రోజులు సమయం ఇచ్చాము కదా, అప్పుడే వచ్చేశావేం అని అడిగితే అప్పుడు శాస్త్రి గారు, నేను నా కూతురి చికిత్స కోసం వెళ్ళాను, కానీ నేను వెళ్ళిన కొద్దిసేపటికే నా కూతురు చనిపోయింది. కాబట్టి నేను అక్కడ చేయవలసిన కార్యక్రమాలు చేసేశాను. ఇంకా అక్కడే ఉంటే నేను మిమ్మల్ని మోసం చేసిన వాడిని అవుతాను. అందుకే తిరిగి వచ్చాను అని చెప్తే ఆయన నిజాయితీకి అక్కడున్న అధికారులందరూ ఆశ్చర్యపోతారు. ఇలా 1947 స్వతంత్రం వచ్చే వరకు ఎన్నో ఉద్యమాల్లో పాల్గొనటం, 7 సార్లు జైలుకు వెళ్ళటం, మొత్తం 9 సంవత్సరాలు జైలు శిక్ష అనుభవించాడు. అలా బ్రిటిష్ వారితో పోరాడి స్వతంత్ర పోరాట యోధుడిగా ఆయన పాత్ర ఎంతో ఉంది. చివరికి స్వతంత్రం వచ్చిన తరువాత సెంట్రల్ లెవెల్లో పోలీస్ మరియు ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ పదవులు దక్కాయి. ఈయన ఏనాడు పదవులను ఆశించలేదు, కానీ ఈయనను ఉన్నత పదవులు వరించాయి. ట్రాన్స్పోర్ట్ మినిస్టర్గా ఉన్న సమయంలోనే స్త్రీలకు కూడా ప్రభుత్వ ఉద్యోగ అవకాశాలు కల్పించడంలో ఈయన పాత్ర ఎంతో ఉంది. దీంతో మొదటిసారిగా స్త్రీలను కండక్టర్ పోస్టుల్లోకి అపాయింట్ చేశాడు. ఇలా ఆయన కేంద్ర ప్రభుత్వంలో ఏ బాధ్యతను అప్పగించినా ఆ రంగంలో విశేష కృషి చేసి ప్రజల మనసుల్లో తనకంటూ ఓ స్థానాన్ని సంపాదించుకునేవాడు. ఇలా శాస్త్రి గారికి కొంతకాలానికి రైల్వే మినిస్టర్ పదవి కూడా దక్కింది. ఈయన రైల్వే మినిస్టర్గా ఉన్న రోజుల్లో అందరిలాగానే జనరల్ బోగీలలో ప్రయాణించేవాడు. అలా ప్రయాణిస్తే ప్రజలు పడుతున్న ఇబ్బందులను తెలుసుకోవచ్చు అనుకునేవాడు. అలా ప్రజల కష్టాన్ని తెలుసుకుని మొదటిసారిగా జనరల్ బోగీలలో ఫ్యాన్లను అమర్చేలా చేసింది కూడా శాస్త్రి గారనే. ఇలా ఆయన రైల్వే మినిస్టర్గా ఉన్న సమయంలో 1956లో తమిళనాడులోని అరియలూరులో వర్షాలు కారణంగా పాడైపోయిన ఒక బ్రిడ్జి కూలి ట్రైన్ బోగీలు నదిలో పడిపోవటం వల్ల సుమారుగా 150 మంది చనిపోయారు. ఇలా అమాయక ప్రజలు చనిపోవటానికి తానే కారణమని భావించి ఆ నైతిక బాధ్యతను తన మీద వేసుకుని ఈ రైల్వే మినిస్టర్ పదవి నాకు వద్దు అంటూ రాజీనామా చేశాడు. అలా రాజీనామా చేసి ఇంటికి నడుచుకుంటూ వెళ్తున్న సమయంలో ఆయన కారు డ్రైవర్, రండి సార్, కారులో కూర్చోండి, మిమ్మల్ని ఇంటి దగ్గర దించి పెడతాను అంటే అప్పుడు శాస్త్రి గారు డ్రైవర్తో ఇలా అంటాడు, ఇప్పుడు నేను రైల్వే మినిస్టర్ను కాను, ఒక సాధారణ పౌరుడిని. ఈ సమయంలో ప్రభుత్వ వాహనాన్ని వాడుకోవటం తప్పు అని ఆ కారు ఎక్కకుండా నడుచుకుంటూ వెళ్ళిపోతాడు. దీన్ని బట్టి ఆయన నిజాయితీ ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు. తరువాత కూడా ఈయన నిజాయితీ గుర్తించి మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీగా, అంతేకాకుండా 1961 నుంచి 1963 వరకు ఇండియాకు హోమ్ మినిస్టర్గా చేశాడు. అయితే 1964లో ప్రధానమంత్రిగా ఉన్న నెహ్రూ గారు గుండెపోటుతో చనిపోవటంతో ఆ పదవి లాల్ బహదూర్ శాస్త్రి గారికి దక్కింది. ఇలా మన దేశానికి 2వ ప్రధానిగా బాధ్యతలు స్వీకరించాడు. ఈయన ప్రధానమంత్రిగా ఉన్న సమయంలో మన దేశంలో ఎన్నో రిఫార్మ్స్ను తీసుకువచ్చాడు. పాల ఉత్పత్తిని పెంచడానికి గుజరాత్లో అమూల్ పాల సహకార సంస్థను, నేషనల్ డెవలప్మెంట్ బోర్డు నెలకొల్పడానికి ఎంతగానో కృషి చేశాడు. అంతేకాదు 1962లో మనకి చైనాకి జరిగిన యుద్ధంలో మన దేశం ఓడిపోవటం వల్ల మన దేశ ఆర్థిక పరిస్థితి చాలా దారుణంగా ఉండేది. ఆ సమయంలో ప్రజలకు తినటానికి సరైన ఆహారం కూడా దొరికేది కాదు. ఆ సమయంలోనే ఇతర దేశాల నుండి ఆహార ధాన్యాలను దిగుమతి చేసుకోవాల్సి వచ్చేది. ఇలా తినడానికి ఆహారం లేక ప్రజలు అలమటిస్తున్న తీరును చూసి శాస్త్రి గారు చలించిపోయారు. దీంతో ఆయన ఒక నిర్ణయం తీసుకున్నాడు. దేశంలో ప్రజలందరూ వారానికి ఒక పూట భోజనం చేయకుండా ఉపవాసం ఉండాలని, ఆహారం ఉన్నవారు ఆహారం లేని వారికి పెట్టాలని పిలుపునిచ్చారు. ఆయన చెప్పిన మాటకు దేశం అంతా ఏకదాటిగా స్పందించింది. దేశంలో ఆహార కొరత తీరే వరకు వారంలో అంటే సోమవారం సాయంత్రం హోటళ్లు, ఫుడ్ బిజినెస్లు అన్ని కూడా స్వచ్ఛందంగా మూసేసేవారు. ఈయన ఏ సంస్కరణను తీసుకువచ్చినా సరే మొదట తన కుటుంబం నుండే ప్రారంభించేవాడు. అలా ప్రజల ఆకలి బాధను నియంత్రించే ఆహార భద్రతను పెంపొందించాడు. అందుకే పేదల పక్షపాతిగా
చిరకాలం జనం గుండెల్లో గుర్తుండిపోయేలా ప్రజల మనసుల్లో తనకంటూ ఓ స్థానాన్ని సంపాదించుకున్నాడు. అంతేకాదు, రైతులు పడే కష్టాలను తన కళ్ళారు చూసినటువంటి శాస్త్రి గారు మన దేశంలో ఆహార సాగును పెంచడానికి అధిక దిగుబడినిచ్చే విత్తనాలను తీసుకువచ్చి మన దేశంలోనే ఫుడ్ ప్రొడక్షన్ను పెంచి దేశాన్ని ఆహార కొరత నుండి బయటపడివేశాడు. అంతేకాదు, ఆహార ధాన్యాలను నియంత్రణ చేసే ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాను కూడా ఈయన హయాంలోనే స్థాపించబడింది. మన దేశ ప్రధానమంత్రి అయి ఉండి కూడా ఈయన పిల్లలు సాధారణ సిటీ బస్సుల్లోనే ప్రయాణించేవారు. ఒకసారి ఢిల్లీలో సెయింట్ స్టీఫెన్ కాలేజీలో కొత్తగా జాయిన్ అవ్వటానికి అడ్మిషన్ ఫీ కట్టడానికి విద్యార్థులందరూ లైన్లో నిల్చున్నారు. అందులో ఒక పిల్లవాడు కళ్ళు తిరిగి క్రింద పడిపోతాడు. అప్పుడు కాలేజీ యాజమాన్యం కాలేజ్ దగ్గరలో ఉన్న హాస్పిటల్కు తీసుకువెళ్ళి అక్కడ చికిత్స చేయిస్తారు. ఆ పిల్లవాడు కళ్ళు తెరిచిన తరువాత, బాబు మీ పేరెంట్స్ ఎవరు చెబితే పిలిపిస్తామని, మీ నాన్నగారు పేరేమిటో చెప్పు అని అడిగితే అప్పుడు ఆ పిల్లవాడు, మా నాన్నగారి పేరు లాల్ బహదూర్ శాస్త్రి, మా నాన్న ఈ దేశానికి ప్రధానమంత్రి అని చెప్పేసరికి అక్కడున్న వారంతా ఆ పిల్లవాడు వైపు చూస్తూ ఆశ్చర్యపోతారు. దీనిని బట్టి అర్థం చేసుకోవచ్చు శాస్త్రి గారి వ్యక్తిత్వం ఏమిటో. ఒక దేశ ప్రధాని అయి ఉండి కూడా ఆ పేరును గాని ఆ హోదాను గాని ఎక్కడ ఉపయోగించలేదు. ఈయన ప్రధానమంత్రిగా ఉన్న సమయంలో 1965లో పాకిస్తాన్ తన మిలిటరీ సైన్యంతో జమ్మూ కాశ్మీర్ ఆక్రమణకు కాశ్మీర్లోకి చొరబడ్డారు. దీంతో మన దేశ సైన్యం పాకిస్తాన్ మిలిటరీతో పోరాడుతున్న సమయంలో అనేక మంది సైనికులు ప్రాణాలు కోల్పోవడం చూసి ఆ సమయంలో ప్రధానిగా ఉన్న శాస్త్రి గారు సైనికులకు సపోర్ట్గా నిలబడ్డాడు. ఇలా డిఫెన్స్ బడ్జెట్ను పెంచి మిలిటరీకి ఫుల్ పవర్స్ ఇచ్చాడు. రైతులు సైనికులు అంటే శాస్త్రి గారికి అమితమైన ప్రేమ. ఒకరు యుద్ధ క్షేత్రంలో ఉంటే మరొకరు వ్యవసాయ క్షేత్రంలో ఉంటారని చెప్పేవారాయన. వారే దేశానికి అసలైన ఆధారం అనేవారాయన. అందుకే జై జవాన్ జై కిసాన్ అనే నినాదాన్ని ఇచ్చి రైతులు సైనికుల విలువను అందరికీ తెలియచేశాడు. అంతేకాదు, యుద్ధంలో మనం గెలవబోతున్నాం అనే సమయంలో ఐక్యరాజ్య సమితి ముందుకు వచ్చి ఇండియా పాకిస్తాన్ యుద్ధాన్ని ఆపివేయడంతో దీంతో ప్రధానమంత్రిగా ఉన్న శాస్త్రి గారు శాంతి ఒప్పందం చేసుకోవడం కోసం ఉజ్బెకిస్తాన్లోని తస్కంట్కు వెళ్ళాడు. యుద్ధాన్ని విరమిస్తున్నట్లు శాంతి ఒప్పందంపై సంతకం పెట్టాడు. మరి సంతకం పెట్టిన కొన్ని గంటలకే అంటే 1966 జనవరి 11న శాస్త్రి గారు మరణించారు. ఈయన చనిపోవటానికి ప్రధాన కారణం హార్ట్ అటాక్ అని అన్నారు. కానీ ఈయన మరణం వెనుక చాలా అనుమానాలు ఉన్నాయి. ఈయన త్రాగే పాలలో విషం ఇచ్చారు అని, ఈయన చనిపోయిన కొన్ని గంటలకే ఈయన ముఖం బ్లూ కలర్లోకి మారిందని, ఈయన మరణాన్ని గురించి కూడా భారత ప్రభుత్వం ఎటువంటి సమాచారం ఇవ్వలేదని, అప్పటి మీడియా కూడా సైలెంట్గా ఉండిపోయిందని, ఒక దేశ ప్రధానమంత్రి అంతేకాకుండా దేశాన్ని ప్రగతి పథంలో నడిపించిన విజన్ ఉన్న వ్యక్తి అయినా ఆయన బాడీకి కనీసం పోస్ట్ మార్టం కూడా చేయలేదు. ఎలా చనిపోయారని తెలుసుకోవడానికి కూడా ప్రయత్నం చేయలేదు. కానీ ప్రజల నుండి నిరసనలు రావటంతో దాదాపు శాస్త్రి గారు చనిపోయిన 11 సంవత్సరాల తర్వాత అంటే 1977లో శాస్త్రి గారు ఎలా చనిపోయారని ఒక ఎంక్వైరీ కమిటీని నియమించారు. శాస్త్రి గారితో పాటు తస్కాంట్కు వెళ్ళిన ఆయన పర్సనల్ డాక్టర్ ఆర్ఎన్ చూక్, శాస్త్రి గారు కుక్ అయినటువంటి రామ్నాథ్ అక్కడ జరిగిన సంఘటనకు సాక్ష్యాలు. శాస్త్రి గారి మరణం గురించి ఎంక్వైరీ కమిటీకి సాక్ష్యాలు చెప్పడానికి వస్తున్న డాక్టర్ ఆర్ఎన్ చూక్ని ట్రక్కు గుద్దడం వల్ల కారు యాక్సిడెంట్లో అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. తర్వాత శాస్త్రి గారు కుక్ అయిన రామ్నాథ్ కూడా సాక్ష్యం చెప్పడానికి వస్తున్న సమయంలోనే మరొక ట్రక్ వచ్చి ఆయన బలంగా ఢీ కొట్టడం వల్ల 2 కాళ్ళు కోల్పోయారు. అలాగే జ్ఞాపక శక్తి కోల్పోయి కోమాలోకి వెళ్ళిపోయారు. అలా సాక్షులు ఇద్దరు లేకపోయేసరికి శాస్త్రి గారి మరణం గురించి తెలుసుకోవటం ఆపివేశారు. ఇక్కడితో ఆ ఎంక్వైరీ కమిటీ ఆగిపోయింది. ఈ కారణాలను బట్టి మనం అర్థం చేసుకోవచ్చు శాస్త్రి గారి మరణం న్యాచురల్ డెత్ కాదని, ఆయనపై ఏదో కుట్ర జరిగిందని. ప్రజల్లో ఈ అనుమానం మరింత బలపడింది. ఇంత నిజాయితీ గల వ్యక్తి, స్వతంత్ర సమరయోధుడు, దేశభక్తుడు, గొప్ప రాజకీయ నాయకుడు, దేశాన్ని ప్రగతి పథంలో నడిపించిన విజన్ ఉన్న వ్యక్తి,
అంతకు మించి ఒక దేశ ప్రధాని అయినటువంటి గొప్ప వ్యక్తి ఇలా చనిపోవటం చాలా బాధాకర విషయం. ఈయన ప్రధానిగా 19 నెలలు మాత్రమే చేసిన దేశాన్ని అభివృద్ధి పథంలో నడిపించాడు. ఈయన చనిపోయే నాటికి తనకంటూ ఓ సొంత ఇల్లు కూడా లేని నిస్వార్థ జీవిగానే మిగిలిపోయాడు. ప్రజల కోసం పుట్టి ప్రజల పక్షాన నిలిచి ప్రజలతో కలిసే పయనంలో కనుమరుగైపోయాడు. ఆయన ముఖంలో ఎప్పుడు చెదిరిపోని చిరునవ్వు, ఎంతో సౌమ్యంగా ఉండేవాడు. మృదువుగా మాట్లాడుతూ నిరాడంబరంగా ఉండేవాడు. అందరితో ఆప్యాయంగా మాట్లాడేవాడు. అందుకే మరుపురాని మహానేతగా ప్రజల మనసుల్లో తనకంటూ ఓ స్థానాన్ని సంపాదించుకున్నాడు. ఒక రాజకీయ నాయకుడిగా ఈయన చేసిన సేవలకు గుర్తుగా 1966లో శాస్త్రి గారు చనిపోయిన తరువాత ఈయనకు మన దేశంలోనే అత్యున్నత అవార్డు అయినటువంటి భారతరత్న ఇచ్చి గౌరవించారు. ఈయనకు గుర్తుగా ఇప్పటికీ దేశవ్యాప్తంగా ఎన్నో రోడ్లకు, స్టేడియాలకు, డ్యాంలకు, భవనాలకు ఈయన పేరు పెట్టుకుని ఈ పేరుతోనే పిలుస్తున్నాం. సో ఇది ఫ్రెండ్స్ లాల్ బహదూర్ శాస్త్రి గారి యొక్క జీవిత చరిత్ర. ఈయన జీవిత చరిత్రను తెలుసుకునేలా ప్రతి ఒక్కరికి ఈ వీడియో షేర్ చేయండి. మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.